హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము చర్చించే అంశం ఏంటంటే మన ఐక్యరాజ్య సమితి మాజీ సీనియర్ సలహాదారులు వీరి పేరు వచ్చేసి డాక్టర్ పి మాధవరావు గారు. వీరు ఒక పత్రికా ప్రకటనను ఇవ్వడం జరిగింది. ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే దీని హెడ్లైన్స్ వచ్చేసి భద్రతకు కరువవుతున్న విశ్వనగరం. చూద్దాం, మరి ఇది మన హైదరాబాద్ గురించి అని అర్థమవుతుంది. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని ముఖ్యమంత్రులు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఇది వాస్తవమే. ఏ ముఖ్యమంత్రి కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించినా కూడా మొట్టమొదట చెప్పే వర్డ్ ఇదే, హైదరాబాద్ని విశ్వనగరం చేస్తాము, తర్వాత రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండేలాగా చేయడానికి కృషి చేస్తామని చెప్తూ ఉంటారు కదా. అలాగే హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని ముఖ్యమంత్రులు హామీలు ఇస్తూనే ఉన్నారు. విశ్వనగరం సంగతి దేవుడెరుగు, కానీ గుంతలు, పిచ్చి కుక్కలు, రోడ్లు ఆక్రమణలు, మనిషి నడవడానికి జాగాలేని ఫుట్పాత్లు, వర్షం వస్తే జలమయమయ్యే రోడ్లు మాత్రం హైదరాబాద్లో ఉన్నాయి. ఇది వాస్తవం, ప్రజలందరికీ తెలుసు. ఇది హైదరాబాద్ నివాసులందరికీ. మహానగరంలో మహాసమస్యల శీర్షికన ఇదే పత్రికలో ఇదే పేజీలో 5 ఏళ్ల కింద ఇదే రచయిత వ్యాసం ప్రచురితమైంది. ఈ ఐదేళ్లలో పరిస్థితులు మారలేదు, కానీ సమస్యలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రాన్ని, నగరాన్ని పట్టిపీడిస్తున్న విషయాలు చూద్దాం. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉన్న సంఘటన ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ విశ్వనగర సందర్శన కోసం ఆనందంగా వచ్చిన ఓ జర్మన్ యువతి ఇక్కడ తన శీలం పోగొట్టుకుంది. హైదరాబాద్లో ఏమేం చూడాలనుకుందో, ఎన్ని జ్ఞాపకాలను డైరీలో రాసుకొని జర్మనీలో తన మిత్రులతో పంచుకోవాలనుకుందో, ఎన్ని అద్భుతాలను తన కెమెరాలో ఎక్కించుకొని ఆల్బంలో దాచుకోవాలనుకుందో, కానీ ఒక అమాంధుడి కోరికకు బలైంది. ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రయాణికులు 100% నమ్మకం ఉండే ట్యాక్సీ డ్రైవర్. హైదరాబాద్ రోజు రోజుకి నేర నగరంగా మారుతున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర పోలీస్ శాఖ ఇటీవల విడుదల చేసిన నేరాల నివేదిక 2024 ఈ విషయాన్ని బలపరుస్తుంది. రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 2945 అత్యాచారాలు జరిగాయి. అబ్బా చూడండి, గత సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 2945 అత్యాచారాలు జరిగినాయి. రాష్ట్రంలో స్త్రీల పట్ల జరిగిన నేరాలు 2023లో 19,013 అయితే, స్త్రీల పట్ల జరిగిన నేరాలు 19,013 అయితే 2024లో 19,222కు పెరిగాయి. చూడండి, ఇక్కడ క్లియర్గా వివరించారు మన మాధవరావు గారు. 19,222కు పెరిగాయి. స్త్రీల పట్ల జరిగిన నేరాల్లో కేవలం అత్యాచారాలే 28.94% పెరిగాయి. ఓన్లీ అత్యాచారాలే ఇవి కాక హాస్టళ్లలో ఆత్మహత్యలు, కాలేజీల్లో ర్యాగింగ్లు, ఉద్యోగంలో శోషణ, రోడ్ల వెంబడి వేధింపులు ఉన్నాయి. అసలు ఎటుపోతున్నాం మనం? వీటితో పాటు సైబర్ నేరాలు పెరిగాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో లెక్కల ప్రకారం 2020లో 17,571 నేరాలు జరిగితే అవి 2024లో 25,184 అయినాయి. అంటే 43.33% నేరాలు పెరిగాయి. ఇదే లెక్కన 2024లో స్త్రీలు, యువతులను ఎత్తుకుపోతున్న కేసులు 26.92% పెరిగాయి. కట్నాల వేధింపులు 8,973. పోస్కో చట్టం కింద జీవిత ఖైదు పడ్డ వాళ్ళు 77. ఇలా నేరాలు పెరుగుడే కానీ తరుగుడు కనిపించడం లేదు. రాష్ట్రం మొత్తం మీద నేరాలు చూస్తే అవి కూడా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ నేర రికార్డుల ప్రకారం 2020లో 1,19,863 నేరాలు జరిగినాయి. ఇప్పుడు మన 2020లో 1,19,863 నేరాలు జరిగినాయి. ఇవి 2021 నాటికి ఒక సంవత్సరానికే 1,25,479కి, 2022లో 1,31,988కి, 2023లో 1,38,312కు పెరిగాయి. చూడండి, సంవత్సరం వారీగా చూస్తే నేరాల సంఖ్య పెరుగుకుంటూ పోయింది. గత ఏడాది జరిగిన నేరాలు 1,69,477. ఈ లెక్కన 2020లో జరిగిన నేరాల కన్నా దాదాపు 42% ఎక్కువ నేరాలు 2024లో జరిగాయన్నమాట. ఇవన్నీ నమోదైన నేరాలు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 320 సెక్షన్
ను కొన్ని నేరాలు కోర్టు అనుమతి లేకుండా రాజీపడేవిగా పేర్కొంది. ఇలాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే నేరాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ నేరాలు ఇంతగా ఎందుకు జరుగుతున్నాయి? మనం ఎందుకు అరికట్టలేకపోతున్నాం? స్త్రీల పట్ల ఇన్ని నేరాలు జరగడానికి కారణాలేమిటి? ఆగ్రహావేశాలు, అత్యాచారాలు, వివాహేతర సంబంధాలు, ఈ సంబంధాలకు బానిసలై భర్తను లేదా భార్యను పిల్లలు ఎందుకు చంపుతున్నారన్నది సభ్య సమాజంతో పాటు ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. నిర్భయ కేసులో చట్టాన్ని మార్చి శిక్షాస్మృతులను బలపరిచాం, ఏమైంది? అత్యాచారం చేసే వారికి భయం కలగడం లేదు. చట్టాలు బలంగా ఉన్నాయి, నేరాలకు శిక్షలు కటువుగా ఉన్నాయి, నేరస్తులను కటకటాల్లోకి నెట్టే పోలీసులున్నారు, నిందితులను శిక్షించే కోర్టులున్నాయి. అయినా ఖండాంతరాలు దాటి మన నగరాన్ని చూసి జ్ఞాపకాలు మూట కట్టుకుందామనుకున్న జర్మన్ యువతిపై అత్యాచారం ఎందుకు జరిగింది? దిశపై అత్యాచారం ఎందుకు జరిగింది? ఊరుకొండలో భర్తతో కలిసి దైవ దర్శనానికి వెళ్లిన యువతిని అతని ముందే అత్యాచారం ఎందుకు చేశారు? పోస్కో చట్టం కింద వచ్చే నేరాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? నేరాలు చేయడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఎందుకు లేదు? ఈ నేపథ్యంలో చట్టాల సవరణ కాదు, వాటి పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. నేరం చేస్తే శిక్ష ఈ విధంగా ఉంటుందన్న భయం ప్రజల్లో కలగాలి. అలాగే నేరం చేసిన వారి మహిళ బతుకును నాశనం చేసిన వారి కేసులను త్వరగా పరిష్కరించాలి. ఆ నేరాలకు బాధ్యులైన వారి గురించి విస్తృత ప్రచారం జరగాలి. దీనికి తోడు నేరం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు నేరాల మీద అవగాహన కలిగించాలి. అలాగే అత్యాచార కేసుల్లో కోర్టులు స్త్రీకి కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కఠినంగా శిక్షించాలి. అలాగే గ్రామాల్లో నేరాలు జరిగితే పంచాయతీలు పెట్టి తీర్పు చెప్పడం కాదు, పోలీసులకు అప్పగించే విధంగా శిక్ష పడేలా చేయాలి. విదేశీ యువతలపై అత్యాచారాలు